ప్రియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు సంస్థ చైర్మన్ పావని నరేంద్ర తెలిపారు. కాకినాడ ప్రియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో సంక్రాంతి సందర్భంగా ప్రియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాకినాడలో విద్యార్థులు మేనేజ్మెంట్ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ టి పావని నరేంద్ర మాట్లాడుతూ సంక్రాంతి యొక్క విశిష్టతను ప్రజలకి మరియు విద్యార్థులకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని సాంప్రదాయ నృత్యాలు మరియు పాటల పోటీలు, ముగ్గుల పోటీలు మరియు కోలాట ప్రదర్శన నిర్వహించి ఈ సంబరాలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చైర్మన్ టి పావని నరేంద్ర కుమార్, ప్రిన్సిపల్ తాడి నరేంద్ర కుమార్, వారి బృందం, అగస్య శర్మ కుమారి, రమేష్, జగదీష్, సుశీల్, సత్యానందం, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. కాకుండా ఈ పండుగ బర్మా, థాయిలాండ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా వారి సంస్కృతి సాంప్రదాయాలను బట్టి ఆచరిస్తూ ఉంటారు. ఈ పండుగను మనం 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం. మొదటి రోజు భోగి. ఈ రోజు అభ్యంగన స్నానం చేయడం, పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం వంటి ఆచార వ్యవహారం జరుపుతూ ఉంటాం. అంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ వదిలేసి మన జీవితాన్ని నూతనంగా ప్రారంభించాలనే దానికి దీన్ని చిహ్నంగా చెప్తూ ఉంటారు. ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి పొంగలి వంటి తీపి పదార్థాలను, అనేక పిండి వంటలను తయారు చేసి కుటుంబ సభ్యులంతా కలిసి విందు భోజనం చేస్తూ ఉంటారు. అంటే కష్ట నష్టాలు లేదా సుఖ సంతోషాలు అన్నింటిలోని కూడా కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉండాలనే దానికి దీన్ని ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఇక 3వ రోజు కర్మ. ఈ రోజున ప్రకృతిని పూజించడం, వనభోజనాలు చేయడం చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అంటే ప్రకృతి మన జీవితంలో ఎంతగా మమేకమైపోయింది, మనం ప్రకృతి పైన ఎంతగా ఆధారపడి ఉన్నాము అనేది ఈ పండుగ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కలుగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున రైతులు తమకు సంవత్సరం అంతా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఎద్దులు పూజించడానికి ఈ పండుగ పూర్తవుతుంది. అంటే భారతీయ సంస్కృతిలో పశుపక్షులకు కూడా ఎంతటి విశిష్టత ఉంది, ఎంత గౌరవం ఉంది అనేది మనకి ఈ పండుగ ద్వారా తెలుస్తుంది. అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, గాలిపటాలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు మొదలైనవి ఈ పండుగలో ప్రత్యేక విశిష్టతగా నిలుస్తూ ఉంటాయి. మనం ఈ పండుగను కేవలం ఆనందంతో జరుపుకోవడమే కాదు, ఈ పండుగలో మనం తినేటువంటి పిండి వంటలు కానీ, మనం ఆచరించేటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా మనకి ఆ కాలంలో ఉండేటువంటి చలి నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అంటే దీని అర్థం ఈ పండుగ కేవలం సంస్కృతి సాంప్రదాయాలే కాదు, ఆరోగ్యాలతో మనుషులు ఉండడానికి, అంటే ఆరోగ్య సూత్రాలకు మేళవింపు ఈ పండుగ అని మనం చెప్పవచ్చు. మరి ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి ఈ సంక్రాంతి పండుగ మనందరి జీవితాల్లో ఆరోగ్యాలను, సుఖ సంతోషాలను పరిపూర్ణం చేయాలని కోరుకుంటూ